లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాను రాను తాటి చెట్లు, ఈత చెట్లు బొన్నాలుగా ఉండేటి అంతరించిపోయాయి. నిజంగానే ఈత కళ్ళు, తాటి కళ్ళు తాగడానికి సురాపానకం అని చెప్పి చాలామంది సేవించేవారు, లేదా వాడకము ఇంట్లోకి తీసుకొచ్చేవారు. కనుమరుగైపోయింది. దాన్ని గవర్నమెంట్ కూడా, గత ప్రభుత్వాలే కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వమే కావచ్చు, కుల వృత్తులను కూడా ప్రోత్సహించే విధంగా కళ్ళును గీయాలి, కళ్ళు అమ్మాలని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతవరకు కొన్ని చోట్ల మాత్రం ఈత వనాలు పెట్టి కొంత వాళ్ళు మాత్రం వృత్తిని కాపాడుకుంటున్నారు. మనం సిద్దిపేట జిల్లా చీరాల మండలం కొమ్రవేలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిజంగానే మరిముచ్చాల ఈ ప్రాంతంలో కూడా గీత కార్మికులంతా కూడా వీళ్ళు కళ్ళు గీస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే చూస్తే ఉదయం 9 గంటల వరకే దీన్ని అంతా కళ్ళు న్యాచురల్గా ఎట్లయితే చెట్టు నుంచి గీస్తారో, చెట్టు నుంచి వస్తుందో, దీన్ని తాగడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. అట్నే కిడ్నీ స్టోన్ కూడా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక వైద్యులు కూడా చెప్తున్నారు నిజంగానే కళ్ళు కూడా మంచి శ్రేష్టమైంది, తాగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే కొంతమంది లక్షల రూపాయలు, వేల రూపాయలు రోజు ఖర్చు పెడుతున్నారు. కనుక ఇట్లాంటి న్యాచురల్ కళ్ళు తాగలేకపోతున్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వస్తే మాత్రం ఈ కళ్ళు కూడా న్యాచురల్గా దొరుకుతుంది. కనుక నిజంగా ఇక్కడ ఈత చెట్టు ఎక్కిండు రాములు గౌడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రాములు గౌడ్ ఈ ఈత చెట్టు గీసిన తర్వాత ఎంతసేపటి వరకు యొక్క లీటర్స్ ప్రకారంగా కారుతుంది? నిజంగా దీంట్లో ఏమైనా కలుపుతారా? అంటే కల్తీ అనేది ఏం జరగదు సార్. కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేస్తాం, కొంచెం లైట్గా. అదే అదే నిజంగా దీన్ని గీయాలంటే ఎంతసేపు సమయం పడుతుంది? అసలు దీన్ని తీసిన తర్వాత ఎన్ని రోజులు ఈ చెట్టు న్యాచురల్గా కళ్ళు వస్తుంది? దీన్ని గీయడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. న్యాచురల్గా పడుతుంది సార్. ఇప్పుడు వరకు నీకు ఎంత కష్టపడుతున్నావు? 1 లీటర్ కానీ చెట్టుకు కానీ ఎంత కళ్ళు వస్తుంది? దాన్ని అమ్మితే ఎంత వస్తుంది? నీ జీవనం ఎలా కొనసాగుతుంది? చెట్టుకు 4 నుంచి 5 లీటర్లు పడుతుంది మంచిగా ఉంటే చెట్టు, లేకపోతే 3-4 లీటర్లు పడుతుంది. గతంలో కూడా అంటే మీ వృత్తిని కూడా ప్రోత్సహించుకొని మీ వృత్తి ద్వారా ఆధారపడి జీవించేవాళ్ళు. నిజంగా ఈత వనం కూడా తగ్గిపోయింది, తాటి చెట్లు కూడా తగ్గిపోయినాయి, వాటిని కొట్టేస్తున్నారు, మళ్ళీ పెంచడం లేదు. గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం ఇస్తుంది అంటుంది. ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు సార్. గవర్నమెంట్ మాకు ప్రోత్సహించి చేస్తే తాగే వాళ్ళకు మంచిగా ఉంటుంది, మాకు వృత్తి జీవనోపాధి కలుగుతుంది. ఇది కళ్ళు తాగడం వల్ల స్టోన్స్ కరిగిపోతాయి, బాడీలో హీట్ తగ్గుతుంది, అన్నిటికీ మంచిగా ఉంటుంది సార్. ఓకే, అంటే దాదాపు మీ కుల వృత్తిని ఇటీవల మాత్రం 10-20 ఏళ్ళ నుంచి కూడా తగ్గిపోతుంది, రాను రాను తగ్గిపోతుంది. దీన్ని పెంచాలంటే మీ వృత్తిని ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటున్నావు? సార్ మాకు ప్రతి విలేజ్కి ఒక 5-6 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి, చెట్లు ఇచ్చి మాకు ప్రోత్సహిస్తే మాకు చాలా ఉపాధిగా ఉంటుంది సార్. ఓకే, అదేవిధంగా చాలా మంది కూడా గౌడ సంఘం సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు కూడా. అసలు మీరు కూడా ఏం పేరు, నీ పేరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళ్ళు గీత పారిశ్రామిక సంఘమే కావచ్చు, లేకుంటే ఈ ప్రోత్సాహం ఎందుకు దొరకలేకపోతుంది అనుకుంటున్నాను? నేను ఒక 97 నుంచి తాళ్ళు ఎక్కుతాను సార్. ఇప్పుడు నిన్నయాల మేము ఈదులు గీస్తున్నాం. ఈ ఈదులు కూడా ఎక్కువ లేవు. ఇవి చెరువు శిఖం. ఈ చెరువు శిఖంలో చెరువు ఎండిపోయింది కాబట్టి ఇవి ఈసారి గీయగలుగుతున్నాం. గత 5 సంవత్సరాల నుండి కూడా ఇది చెరువులో మునిగిపోయి ఉన్నాయి. మునిగిపోయి చెరువు కట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఈసారి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ రావడం వల్ల ఈ ఈదులు గీస్తున్నాము. ఈతకలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఈతకలు తాగడం వల్ల రాళ్ళు కరిగిపోతాయి సార్, బాడీలో హీట్ తగ్గుతుంది. న్యాచురల్గానే గీస్తున్నాం మేము. ఈ వృత్తిని ఇంకా కొనసాగాలంటే గవర్నమెంట్ మాకు ఒక 5 ఎకరాలు ఇచ్చి ఈత చెట్లు పెట్టుకుంటే మేము ఒక ఉపాధిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని గౌడ సంఘానికి ప్రతి విలేజ్కి ఒక 5 ఎకరాలు ఇచ్చి ఈత చెట్లు పెడితే చాలా ఉపాధి ఉంటుంది సార్. ఉపాధి కోల్పోతున్నాం. ఈ ఉపాధి లేక కూడా కొత్త వాళ్ళు నేర్చుకోవడం లేదు. ఈ కొత్త వాళ్ళు అందరూ వేరే పనులు చేస్తాను కానీ ఈ వృత్తి చేయడం లేదు. నేను ఒక 25 సంవత్సరాల నుండి తాళ్ళు గీస్తాను సార్. ఈ సంవత్సరమే ఈదులు గీయడం జరుగుతుంది. ఇప్పుడైతే పర్లేదు సార్, ఈదులు మంచిగానే కాళ్ళు పడుతున్నాయి. సాయంత్రం గీస్తాం మేము ఒక 20-25 నిమిషాలు ఒక చెట్టు మీద ఓపికతో గీయగలిగితే అది సాయంత్రం స్టార్ట్ అయ్యి ఉదయం 9 గంటల వరకు నీర పడుతుంది సార్. ఆ ఉదయం 9 గంటలకు ఇప్పుకొని మేము ఓ బాటిల్కి వచ్చేసి 2 లీటర్ బాటిల్ 150 రూపాయల చొప్పున అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఒక చెట్టుకు 2 బాటలు పడుతుంది. మాకు ఒక 300 రూపాయలు అట్లా ఉపాధి మాకు ఒక కైకిల్లాగా పడుతున్నది సార్. ఇదే గవర్నమెంట్ మాకు కనుక ఒక 5 ఎకరాలలో చెట్టు పెట్టిస్తే ఇంకా వచ్చే యూత్ పోరాలకు ఉద్యోగాలు లేకున్నా కానీ ఈ వృత్తి చేసుకొనైనా బతకగలుగుతారు సార్. అది కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా మాకు ఈ విధంగా జాగ కొని మాకు ఈదులు పెట్టిస్తే మాకు ఎంతో ఉపాధి ఉంటుంది.
ఫ్యూచర్లో పిల్లలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. నిజంగానే. అంటే నీరా అంటే ఏంటి? అసలు కల్లు అంటే ఏంటి? దాంట్లో డిఫరెంట్ ఏంటి? నీరని ఏ విధంగా తీస్తారు? కల్లు ఏ విధంగా తయారవుతది? నీరా అంటే బొంగను కడిగి ఉట్టిగానే పెట్టడం నీరా అంటారు సార్. మడ్డి ఉంటే మడ్డిని కట్టడంతో కళ్ళు తయారవుతాయి సార్. నీరా అంటే దాన్ని బొంగని నీట్గా కడిగి మేము దానికి పెట్టినామంటే ఆ నీర పడుతుంది సార్. అదే మడ్డి బొంగ కడితే కళ్ళు తయారవుతాయి సార్. అంటే 2 రకాలుగా. నిజంగా కొంతమంది అంటే తాగే వాళ్ళే కావచ్చు, లేకుంటే కొంతమంది నమ్మకం అనేది కోల్పోయారు. అంటే చాలా సందర్భాల్లో కూడా గుల్పారం అది కలుపుతారంటున్నారు. లేకుంటే అంటే కల్లుకు చాలామంది సాయంత్రం వరకు ఉంటే కొంత కళ్ళు తెల్లారి కొంత చెడిపోతుంది అంటున్నారు. నిజంగా కళ్ళు ఎన్ని గంటల వరకు నాణ్యతగా ఉంటుంది? దాన్ని ఎన్ని గంటల వరకు తాగితే బాగుంటుంది ఆరోగ్యం? ఉదయం ఇది ఈత కళ్ళు అయితే ఉదయం నుండి మన 12 గంటల వరకు ఖతర్నాక్ ఉంటుంది సార్. తర్వాత ఇంకా తాటి కళ్ళు గట్టిగా అవుతుంది, అది స్ట్రాంగ్ అవుతుంది సార్. ఈ పొద్దు ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో కళ్ళు మారుతూ ఉంటుంది సార్. ఉదయం అయితే నీరలాగా తాగొచ్చు, మధ్యాహ్నం అయితే కళ్ళులాగా తాగొచ్చు. ఇది హెల్త్కు చాలా మంచిది సార్. ఈ గుల్పారం కలపడం అనేది ఇది ఇక్కడ లేదు సార్. ఇది వరకు ఉండేది హైదరాబాద్లో ఉండేది, అక్కడ తీసుకుపోయి హైదరాబాద్లో చేసేవారు కానీ ఇక్కడ లేదు సార్. అవి కూడా బ్యాన్ అయిపోయినాయి. ఇప్పుడు న్యాచురల్గా కళ్ళు తీయడం, ఆ న్యాచురల్ అయితేనే మాకు 150 రూపాయలు ఇస్తారు. కళ్ళు కనుక ఖరాబ్ పోతే ఆ డబ్బులు కూడా ఇయ్యక వెళ్ళిపోతారు సార్. గతంలో ప్రభుత్వాలు కానీ ఒక 20-25 ఏళ్ల కింద అసలు ఈ విలేజ్ నుంచి కూడా హైదరాబాద్కు ఈ యొక్క కళ్ళు గీసి పంపించేవారు, సప్లై చేసేవారు. తర్వాత చెట్టు కింద అని వాళ్ళు ఇచ్చేవారు. నిజంగా ఆ కార్యక్రమం ఎందుకు రద్దయిపోయింది? అది పునరుత్పాదన చేయాలంటే గవర్నమెంట్ కానీ, లేకుంటే మీకు గీత కార్మిక సంఘాలు కానీ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు గవర్నమెంట్ చెట్లు పెట్టించి మాతో గీవించుకొని గవర్నమెంట్ తీసుకుపోయి ఇవి ఏదైతే వైన్స్ అమ్ముతున్నారో మా నీరను కూడా అక్కడ అమ్మితే మాకు కూడా ఉపాధి పెరుగుతుంది, మాకు కూడా డబ్బులు, మాకు కూడా ఉపాధి పెరుగుతుంది. దానివల్ల కూడా బాగుంటుంది సార్. జనాలు సుధా ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా ఉంటాయి. చూడొచ్చు చాలా మంది కూడా అక్కడ ఉన్నారు. నిజంగా ప్రసాద్ గౌడ్ అక్కడ ఉన్నారు. అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా కళ్ళు అంటే ఈత వనాలు కూడా అంతరించిపోయినాయి. తాటి చెట్లు ఎక్కడో 1-2 కనిపిస్తున్నాయి. నిజంగా చూస్తే ఇక్కడ ఆ గీత కార్మికులు ఏ విధంగా ఉన్నారు, నిజంగా ఆ కార్మికులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళంతా పొద్దుంతా కష్టపడితే ఏ విధంగా వాళ్ళకి వస్తుంది? ఉదయం 7-8 గంటల వరకు మాత్రమే ఈ యొక్క కళ్ళును మాత్రము వాళ్ళు తీసిన తర్వాత అమ్మడానికి మార్కెట్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ పోస్తుంటారు. నిజంగా చూస్తే ఇదంతా కూడా మనం ఇక్కడ ఏదైతే ఈత చెట్టు దగ్గర ఉన్నామో, ఈత చెట్టు దగ్గర దీనంతా కూడా దీన్ని ఏమంటారు ప్రసాద్? ఇది ఈత చెట్టు సార్. ఇది మడ్డి అంటే మడ్డికి నీరు అనేది అంటే దాని ఇట్లా తేడా ఏంటి అసలు కథ? ఇది అసలు చాలా మందికి డౌట్ ఉంది. ఎట్లా అంటే అసలు నీరు అనేది ఏ విధంగా తయారవుతుంది, నిజంగా కళ్ళు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డిఫరెంట్గా. నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ గౌడ్, అది తాడూరు విలేజ్. ఈదులు వచ్చేసి మర్ముచల విలేజ్, కుమరవెల్లి మండలం. మేము ఈత చెల్లు స్టార్ట్ చేసి ఒక 1 month and half అవుతుంది. నీరు అడిగిన వాళ్ళకు నీర ఇస్తున్నాం, కళ్ళు అడిగిన వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాం. నీర ఎలా ఉంటుందంటే మడ్డి తీసేసి నీట్గా కొత్త ఆకులు వేసి లొట్టి కడిగి ఆ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఎవరైనా ముందుగా చెప్పిన వాళ్ళకు నీర అందియగలుగుతున్నాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కానీ అందరూ వేరే ప్రతి ఒక్క వ్యక్తులకు కానీ కళ్ళు రూపంలో మేము ఇస్తున్నాము. అది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే చేయగలుగుతున్నాము. 75 రూపాయల లీటర్ చొప్పున ఇవ్వగలుగుతున్నాము. గవర్నమెంట్కు తెలియజేయాల్సింది ఏమనగా అంటే, నా యొక్క ఉద్దేశం ప్రతి విలేజ్కి గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు కేటాయించి పరంపోగో సంథింగ్ ఏదైనా సరే ఒక 5 ఎకరాలు కేటాయించి అందులో ప్రతి విలేజ్కి ఈతవనం లెక్క కల్పిస్తే మా గౌడ సంఘం బాగుపడుతుంది. అలాగే ఇప్పుడు ఆల్కహాల్కు చాలామంది అలవాటయ్యారు, గంజాయి ఇంకా సంథింగ్ వాటికి అలవాటయ్యారు. వాటిని కూడా నిర్మూలించవచ్చు. మళ్ళీ ఇంకోటి తక్కువ రేట్లో ఆరోగ్యపరంగా ఇవి తాగి వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ప్లస్ ఆల్కహాల్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వృత్తి కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ పనులు కూడా చేసుకోగలుగుతుంటారు. నిజంగానే అంటే ప్రతి గ్రామీణ ప్రాంతమే కావచ్చు, ఎక్కడైతే ఉన్నదో గీత కార్మికులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఇచ్చే రాయితీతో పాటు ప్రతి చోట గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అడవి ఉంటుందో ఆ అడవిలో మాత్రం చాలా సందర్భాల్లో కూడా ఈత వనాలు కానీ, తాటి చెట్లు కానీ పెట్టి పొంచి పోషించాల్స్తే నిజంగా ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన ఈత కళ్ళు లేదా తాటి కళ్ళు కూడా అందిస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా నిజంగా చూస్తే తక్కువ రేటు, దాదాపు ఈరోజు మనం 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుంటే 20 రూపాయలు. ఆ తర్వాత వాళ్ళంతా కష్టపడి చేస్తే లీటర్కు 75 రూపాయలు మాత్రమే
వాళ్ళు అమ్ముతున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపు న్యాచురల్ మనం ఎక్కడైతే ఈతవనం ఉందో ఆ ఈతవనం దగ్గర మనం చూస్తున్నాం. వాళ్ళు ఎట్లా గీస్తున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎంతసేపు 2 గంటలు 3 గంటలు అంటే 20 నిమిషాలు 30 నిమిషాలు ఒక చెట్టు పైకి ఎక్కిన తర్వాత దాన్ని తెల్లారి అంటే దాదాపు 12 గంటల తర్వాత లీటర్ నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే కళ్ళు తయారవుతుంది అక్కడ. ఈ కళ్ళు తయారైన తర్వాత దీన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పోస్తుంటారు. లేకపోతే న్యాచురల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది డౌట్ ఉంటే కూడా దీనిలో వాటర్ ఉన్నాయా ఏమని చెప్తున్నారు. నిజంగా మనం చెట్టును చూడొచ్చు. వాళ్ళు గౌడ సంఘం సంబంధించిన గౌడ కార్మికులంతా కూడా ఈ యొక్క చెట్టుకు కళ్ళు ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మనం న్యాచురల్గా మనం చూస్తున్నాం. ఇక్కడ డ్రాప్ ఎంత పడుతుంది, ఏం సంగతి అని మనం ముందే చూడొచ్చు. ఇదంతా కూడా ప్రత్యక్షంగా చాలామందికి ఎక్కడ నుండి ఇదంతా కెమికల్ లేకుంటే ఇంకేదైనా కలిపి అమ్మే అవకాశాలు ఉంటాయని చెప్తుంటున్నారు. కానీ గీత కార్మికులు మాత్రం ఆ దిశగా లేకుండా ఖచ్చితంగా న్యాచురల్ కళ్ళే గీసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చాలామంది కూడా అది మామూలుగా యొక్క కళ్ళును ఆలోచన అంటే మంచి ఆరోగ్యానికి బాగుంటుంది. నిజంగానే ఈ తర్వాత కొంతమంది వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇక్కడికి వచ్చారు, అసలు నీ పేరేంటి, అసలు కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, మద్యం ఉంది దాదాపు మద్యానికి బాగా చాలామంది గంజా ఇటువంటి వాటిని అంటే సేవిస్తున్నారు. దాని తర్వాత అనారోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. కళ్ళు అనేది చాలా మంచి న్యాచురల్. ఈ ఈత కళ్ళు గత నేను నెల రోజుల నుంచి తాగుతున్నా. అంటే నాకు స్టోన్స్ పడిపోవడానికి రోజు పొద్దున్న 8 గంటల వరకు వచ్చి స్టోన్స్ పడితే ఒక 15 డేస్లో స్టోన్స్ పడిపోయినాయి. స్టోన్స్ పడిపోయినాయి. బాడీలో హీట్ ఉన్నా కూడా తగ్గుతుంది. ఫ్రెష్గా ఉంటుంది కళ్ళు. సో ఫ్రెష్గా ఉంటుంది. ఈత వనానికి వస్తే కూడా మన విలేజ్లో ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే, చూడొచ్చు. నిజంగా స్టోన్స్ కూడా 15 రోజుల నుంచి ఆయన కళ్ళు సేవించడం వల్ల అంటే దాదాపు పోతున్నాయని చెప్తున్నారు. నీరా కూడా ఏ విధంగా ఉంటుందని కూడా మనం చూడొచ్చు. దీన్ని వాసన చూస్తే అసలు ఏం పేరు, నీ పేరు నీరా అంటే దీన్ని ఎట్లా ఇప్పుడు న్యాచురల్గా దీన్ని ఎట్లా గుర్తుపట్టవచ్చు, దీన్ని అసలు ఏంటి? నా పేరు వెంకటేష్ గౌడ్. నీరా అంటే ఇది కొత్తగా ఆకులు వేయాలి, కొత్తగా ఇది సాఫ్ చేసుకోవాలి. ఇలాచీలు కావాలని ఎవరు కానీ ఎవరి ఇష్టం వాళ్ళు. మన కస్టమర్ ఇలాచీలు కావాలంటే ఇలాచీలు వేయచ్చు, దాల్చిన ఏది వాళ్ళ ఇష్టం. ఏదైనా ఓన్లీ కావాలంటే ప్లేన్ కూడా కట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టంతో వాళ్ళ టేస్ట్ బట్టి మనం కట్టిస్తామని సార్. కొత్తగా ఆకులు వేస్తాం, కొత్తగా చేసి మేము చేసి. అంటే ఎంత లీటర్ ఎంత రేట్ ఇస్తారు అంటే నిజంగానే మన కస్టమర్ బట్టి ఉంటుంది సార్. మరి వాళ్ళు అభిప్రాయం ఎక్కువ మనకు నీరా ఫేవర్ ఇచ్చారు కదా అన్నట్టు ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు కస్టమర్ వాళ్ళు. మా కష్టం చూసి వాళ్ళు ఎలా ఇస్తే అలా తీసుకుంటాం అంతే. ఈ చెట్టు ఎన్ని రోజులు అంటే సంవత్సరం 365 రోజులు కదా. ఈ చెట్టు గీయడం వల్ల ఈ చెట్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుంది? తర్వాత మీరు అంటే నిరంతరం సంవత్సరం పనిచేస్తుంది ఆ చెట్టు? 3 నెలలు పనిచేస్తుంది సార్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 1 నెల 2 నెలలు ఎగజక్కులు ఉంటే ఒక దొక్కలైనాక తక్కువ పడుతుంది. 3 నెలలు పడుతుంది కళ్ళు. ఇది తర్వాత వేరే చెట్లు కోసుకుంటాం అంతే. అంటే నిజం గవర్నమెంట్కు గతంలో మీరు చెట్టుకి ఇంత ట్యాక్స్ కానీ లేకుంటే ఏమైనా కట్టేవాళ్ళ గవర్నమెంట్ మీకు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా ప్రోత్సాహాలు వచ్చినాయా? ఫ్రీగా తీసుకుంటాను సార్. కష్టం పట్టేదారకు పైసలు ఇచ్చి తీసుకుంటాను. కులానికి కొంచెం మాట్లాడక వేరే మాకు తక్కువనే కదా ఇదులు కాబట్టి కొంతమంది ఆపేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మాకు ఉపాధి కోసం ఇది మేము చేసుకుంటున్నాం సార్. ఓకే, చూడొచ్చు. నిజంగా వీళ్ళంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 మాసాలు మాత్రమే కళ్ళు ఈతవనంకు సంబంధించింది కళ్ళు వస్తుంది, తర్వాత తాటి కళ్ళు కూడా వస్తుంది. ఆ పూర్తిగా గవర్నమెంట్ కూడా ప్రోత్సహించినట్లయితే మా వృత్తి కొనసాగే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా ఏదైతుందో ఆ కుల వృత్తులను ప్రోత్సహించేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ దిశగా మాకు వచ్చి ఈతవనం తాటివనం పెంచాలని చెప్పి ప్రాముఖ్యంగా గీత కార్మికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, చేర్యాల. For more videos like this, subscribe Big TV channel.